పండుగ బాగా ఎంజాయ్ చేశారా? చేసే ఉంటారులే. చేస్తే మాత్రం నాతో చెప్తారా ఏంటి? నాకైతే ఈ సంవత్సరం ఒక్క పండగ కూడా కలిసి రాలేదు. ఆగమ్మా 2026లో ఎన్ని పండగలు చేశావేంటి అంటారేమో. నేను చెప్పేది మన తెలుగు సంవత్సరంలో ఆల్మోస్ట్ ఎండ్ అయిపోవస్తుంది కదా! అసలు ఒక్క పండుగ కూడా నేను ప్రాపర్‌గా చేసిందే లేదు. అన్నీ సగం సగమే. అసలు భోగి ఒక్కటే మంచిగా సెలబ్రేట్ చేసుకున్న. ఆ నైట్‌కి నాకు వేరే పండగొచ్చింది. ఇక ఆ పెయిన్‌తోనే సరిపోయింది. సర్లే ఎన్నో అనుకుంటాం. అన్నీ అవుతాయా ఏంటి? ఉన్నదంతా అడ్జస్ట్ అవ్వడమే. ఇక నా బాధ చూడలేక అమ్మ అయితే ఊరు నుండొచ్చింది. ఇంట్లోనే ఎంతసేపు ఉంటాం పద, అలా తిరునాళ్ళకెళ్ళి ఒక రౌండ్ వద్దామని చెప్పింది. ఇదైతే బ్రదర్ జోసెఫ్ తంబి గారి చర్చ్ అనమాట పెద్దవుటపల్లి. అక్కడ ఫెస్టివల్ టైంలోనే మంచిగా తిరునాళ్ళయి జరుగుతూ ఉంటాయి. అంటే ఆయన చనిపోయిన రోజున సెలబ్రేట్ చేసుకుంటారు. అది జనవరి 15థ్. సో మేము కూడా వెళ్ళాం. నాకు బాగా నచ్చే చర్చిలో ఇది కూడా ఒకటి. నేను ఇదే ఊర్లో టీచర్‌గా చేశా స్కూల్‌లో. అప్పుడు నాకు ఎప్పుడైనా కొంచెం డిస్టర్బెన్స్‌గా అనిపించినా, బాధ అనిపించినా ఈ చర్చికెళ్ళి ప్రేయర్ చేసుకునేదాన్ని. నాకు తెలిసి కృష్ణా జిల్లాలో ఈ చర్చ్ తెలియని వాళ్ళు ఉండరేమో. అంత ఫేమస్ అనమాట. అసలు ప్రతి సంవత్సరం కూడా నిజంగా చాలా డెవలప్ అవుతుంది. ప్రేయర్స్ కూడా బాగా చేస్తారు. కాసేపు మేము అక్కడ ఉండి ఆ తర్వాత మెయిన్ చర్చ్ అయిన చర్చ్ దగ్గరికెళ్ళాం. తర్వాత బ్రదర్ జోసెఫ్ తంబి గారు ఏ ఇంట్లో అయితే ఉన్నారో ఆ ఇంట్లో కూడా వెళ్ళి కాసేపు ప్రేయర్ చేసుకొని వచ్చామన్నమాట. ఈ చర్చ్ ఇవన్నీ మనకి బాగా తెలిసిన ప్లేసెస్ అనమాట. సో ఇక నెక్స్ట్ ఏముంటుంది, ప్రేయర్ అయిపోయిన తర్వాత తిరునాళ్ళకి వెళ్ళాం. తిరునాళ్ళలో ఏమేమి చూసామో నెక్స్ట్ వీడియోలో పెడతా. బాయ్ బాయ్.